మొన్న శృతి హాసన్ చెప్పింది, నిన్న నిత్యా మీనన్ సెలవిచ్చింది, ఇవాళ మృణాల్ ఠాకూర్ తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ఏ విషయంలో అనుకుంటున్నారా? 30+ భామలకు ఇంకేం క్వశ్చన్స్ ఎదురవుతాయి? మ్యారేజ్, చిల్డ్రన్ గురించే కదా. ఈ స్టార్ హీరోయిన్స్ ని ఇలాంటి ప్రశ్నలే సంధిస్తే వాళ్ళిచ్చిన ఆన్సర్స్ ఏంటో చూద్దామా? సోలో లైఫ్ సో బెటర్ అంటున్నారు సౌత్ స్టార్ హీరోయిన్స్. 40+ క్యారీ చేస్తున్న అనుష్క నుండి 30+ క్రాస్ చేసిన మృణాల్ ఠాకూర్ వరకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే ఈ మధ్య కొంతమంది భామలు మ్యారేజ్ పై తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. కెరియర్ కూడా డ్యామేజ్ చేసుకుంటూ 2 సార్లు ప్రేమలో పడి ఫెయిల్ అయిన శృతి హాసన్ లవ్ ఓకే కానీ పెళ్ళంటే మాత్రం భయం అని రీసెంట్ గా సెలవిచ్చింది. మ్యారేజ్ అంటే రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అది తన వల్ల కాదంటూ చెప్పుకొచ్చింది. ప్రెజెంట్ కూలీతో బిజీగా ఉన్న శృతి హాసన్ నెక్స్ట్ ఇయర్ జనవరికి 40లోకి ఎంటర్ కాబోతోంది. అయినా పెళ్లిపై ఏ కోసానా ఆలోచన లేదని చెబుతోంది ఈ భామ. డేటింగ్, లవ్ మ్యాటర్స్ లాంటి రూమర్స్ తో పెద్దగా ఫోకస్ కాని నిత్యా మీనన్ కూడా పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపట్లేదు. సర్ మేడం మూవీ ప్రమోషన్స్ లో మ్యారేజ్ గురించి అడిగితే రతన్ టాటా చేసుకున్నారా అంటూ ఎదురు ప్రశ్నించింది. మ్యారేజ్ అనేది లైఫ్ లో ఓ భాగం మాత్రమేనంటోంది. ఒకప్పుడు ప్రేమ గురించి థింక్ చేశానని, సోల్మేట్ అవసరమని భావించానని, కానీ ఇప్పుడు అభిప్రాయం మారిందని ఫిలాసఫీ చెప్తోంది. మన సీతా మహాలక్ష్మి అలియాస్ మృణాల్ ఠాకూర్ కి కూడా వయస్సు అయిపోయిందని, పెళ్లి పిల్లల గురించి ప్రశ్నలొస్తున్నాయట. ఏదో సినిమా ప్రమోషన్ చేసుకుందామని కపిల్ షోకి వెళ్తే అక్కడ అవే క్వశ్చన్స్ ఎదురయ్యాయట. ఈ 32 ఏళ్ల భామకు మ్యారేజ్ చేసుకుని మదర్ అవ్వాలనేది డ్రీమ్ అని చెప్పిందట. అయితే ఇప్పుడు కెరియర్ పైనే ఫోకస్ చేస్తున్నానని, మ్యారేజ్ గురించి ఆలోచించడం లేదని చెప్పిందట. మొత్తానికి పెళ్లి కాని హీరోయిన్స్ చెప్పే సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసింది మన సీతా మహాలక్ష్మి. ఇంకా ఈ హీరోయిన్స్ ఓపెన్ అవుతున్నారు, కానీ అనుష్క, త్రిష అయితే నోరు మెదపడం లేదు. ఇక తమన్నా సంగతి తెలిసిందేగా, మొన్న బ్రేకప్ నుండి బయటపడింది. ఎలాగో వీళ్లకు పెళ్లిళ్ళు చేసుకునే ఉద్దేశాలు లేవని అర్థమవుతోంది కనుక ఇక మ్యారేజ్, చిల్డ్రన్ అని అడగకపోవడమే బెటర్.